త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల చెంతకే చేర్చడానికి గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున నియమించారు. వీరి ద్వారా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల గుర్తింపు, ప్రభుత్వ సేవల వివరాలు తెలియజేస్తూ వచ్చారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను ఎత్తేస్తారని వైసీపీ తీవ్రంగా ప్రచారం చేసింది. వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా 2.3 లక్షల మంది ఉండడంతో టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అప్రమత్తమయ్యారు. తాము అధికారంలోకి వచ్చిన వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయబోమని స్పష్టం చేశారు. అంతేకాకుండా జగన్ ప్రభుత్వం వాలంటీర్లకు నెలకు 5,000 ఇచ్చిందని, తాము అధికారంలోకి వస్తే గనక 10,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 3 నెలలు అవుతున్నా ఇంతవరకు వాలంటీర్ల విషయం తేల్చడం లేదు. ప్రధానంగా వాలంటీర్లను గత ప్రభుత్వం ఇంటి వద్దే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీకి వాడుకుంది. ప్రతి నెల 1వ తేదీకి వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు గత ప్రభుత్వం పెన్షన్ ఇచ్చేది. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది, ఇతర ఉద్యోగుల ద్వారా పింఛన్ల పంపిణీ చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా నెలలో మొదటి 2 రోజుల్లోనే పింఛన్ల పంపిణీని కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. అంతేకాదు పింఛన్ను ఒకేసారి 1000 రూపాయలకు పెంచింది కూడా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోకపోవడంతో వాలంటీర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతి పత్రాలు కూడా అందజేస్తున్నారు. కాగా ఎన్నికల ముందు 1,00,000 మందికి పైగా వాలంటీర్లతో వైసీపీ నేతలు రాజీనామా చేయించారు. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లను వాడుకోవద్దు అంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఎన్నికల ప్రచారంలో వాలంటీర్ల సేవలను వాడుకొని లబ్ధి పొందడానికి వైసీపీ నేతలు వారితో రాజీనామా చేయించారు. మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని, అప్పుడు తిరిగి వాలంటీర్లుగా తీసుకుంటామని భరోసా కూడా ఇచ్చారు. వైసీపీ నేతల మాటలు నమ్మిన వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వారి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో వాలంటీర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాను విధుల్లోకి తీసుకోవాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు మొర పెట్టుకుంటున్నారు. వైసీపీ నేతల ఒత్తిళ్లు, బెదిరింపులతోనే తమ ఉద్యోగాలకు రాజీనామా చేశామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ కీలక ప్రకటన చేశారు. వాలంటీర్లను కొనసాగిస్తామని తెలిపారు. వారి సేవలను వాడుకుంటామన్నారు. అలాగే గత 2 నెలలుగా నిలిచిపోయిన వారి జీతాలను కూడా చెల్లిస్తాము అన్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖకు జీతాలకు సంబంధించిన ప్రతిపాదనలు పంపామని చెప్పారు. అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వారికి నెలకు 10,000 రూపాయలు ఇస్తామని వెల్లడించారు. దీంతో వాలంటీర్లు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఉద్యోగాలకు రాజీనామా చేసిన వారిని తిరిగి తీసుకునే ఉద్దేశంతో ప్రభుత్వం లేదని తెలుస్తోంది.